అది కాదయ్యా మురళి, మీ పై ఫ్లాట్ లో ఉండే బ్యాచులర్స్ ఫుల్ గోల్ చేస్తుంటే వెళ్ళి గోల్ చేయొద్దని వాళ్ళకి చెప్పాల్సింది పోయి అర్ధరాత్రి ఇలా తలుపు కొట్టి కొట్టి నన్నెందుకు నిద్రలేపుతున్నావయ్యా? మేము వెళ్ళి చెప్పడానికి ఇంకా ప్రెసిడెంట్ గా నిన్నెందుకు పెట్టుకున్నట్టు? జీవితం పోనీలే మూర్తి, వాళ్ళ ఆవిడ చీరలో పొరపాటున గాలికి ఎగిరొచ్చి మీ బాల్కనీలో పడిందంట. ఈసారికి ఇచ్చేసేయ్. ఇవ్వను సార్, ప్రతిసారి ఇదో డ్రామా అయిపోయింది. ఒకసారి సారీ అంటాడు, ఒకసారి అండర్వేర్ అంటాడు, నేనేమను. అబ్బా ఇదెక్కడ దిక్కుమాలని గొడవరా బాబు. ప్రెసిడెంట్ గారు, ఆయన మా ఆవిడ చీరగాని ఇవ్వకపోతే నేను మీ ఆవిడ చీర ఎత్తుకెళ్ళిపోతానండి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? బ్లడీ నాన్ సెన్స్. ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు చెప్పాను మీ కుక్క ఒంటికి రొంటికి పోవాలంటే అపార్ట్మెంట్ బయటికి తీసుకెళ్లాలని? ఒకసారి కారిడార్ లో, ఒకసారి లిఫ్ట్ లో. ఎవడు క్లీన్ చేస్తాడు? మీరున్నారు కదండి, క్లీన్ చేయండి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మీ కుక్క ఒంటికి రొంటికి పోతే నేను క్లీన్ చేస్తాను? ప్రెసిడెంట్ గా మిమ్మల్ని ఎందుకు ఎలక్ట్ చేసుకున్నాం మరి? అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కోసమా మా ప్రెసిడెంట్, మీ పెట్స్ క్లీనింగ్ కోసం కాదు. ఇంకోసారి గనక ఇది రిపీట్ అయిందనుకో GHMC వాళ్ళకి ఫోన్ చేసి మీ కుక్కను పట్టిస్తాను. బ్లడీ నాన్ సెన్స్. జనరేటర్ లో ఏదో ఇష్యూ ఉందండి, గంట దాకా పవర్ రాదు. ఆ బ్యాలెన్స్ గడ్డం నేను గేస్తాను. కిందకి రా. సార్, జనరేటర్ లో డీజిల్ లేదు, అయిపోయింది. అయిపోయిందని నాకు చెప్తావేంట్రా? ఏ ప్రాసెస్ అర్జెంట్ గా బండి వేసుకుని వెళ్ళి డీజిల్ తీసుకురా. ఆ బైక్ లో కూడా పెట్రోల్ అయిపోయింది సార్. మా జీవితం నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.